నేను ఓ తన్న పెండ్లికి జీవాల రంగ నేను ఓ తన్న పెండ్లికి సిగబిళ్ళ లేదని మూట బిళ్ళ పెట్టుకొని నేను ఓ తన్న పెండ్లికి జీవాల రంగ నేను ఓ తన్న పెండ్లికి. బతుకమ్మలను అవమానపరిచారు, వాళ్ళను బట్టలు లేకుండా చేసి బతుకమ్మలు ఆడించారు. బైరాన్పల్లిలో, ఎర్రుపాలెంలో, మిగతా కొన్ని చోట్ల అక్కడ చంపడం అనేది జరిగింది. ఇటు మహబూబ్నగర్ జిల్లా, ఇటు నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా చాలా చోట్ల కూడా ఈ అత్యాచారాలు పెచ్చుమీరాయి. యహా ఉజాలా హై క్యా హో రహా హై అని అడిగేవాడంట ఎవరు నిజాం భట్టుడు. అంటే హమ్ భాగవతంకి వెళ్ళరాయి సాబ్ అనేవాడు. కోన్సా భాగవతంకి వెళ్ళరాయి బే అనేవాడంట. ఇలా ఉండేదంట భాష. అంటే వాళ్ళు భారతం భాగవతం ఆడుతున్నామంటే బంద్ కరో బేటా అనేవాళ్ళంట. అలా కాకుండా ఈ కామమ్మాక యక్షగారంకి వెళ్ళరాయి సాబ్, సన్యాసమ్మాక యక్షగారంకి వెళ్ళరాయి సాబ్, వీరబ్రహ్మన్ సాబ్కా యక్షగారంకి వెళ్ళరాయి సాబ్ అంటే అచ్చా కేలో బేటా కేలేవు అనేవాళ్ళు. అంటే తప్పకుండా అందరూ తెలుసుకోవాల్సినటువంటి యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి నేను డిఎస్సిలో సెలెక్ట్ కాదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్రకారులు అనే విషయం చాలామందికి తెలియదు. తెలుగు పొడుపు కథలు మీరు పుస్తకం వేశారు, దానికి చిత్రం రేవంత్ రెడ్డి గారు వేశారు. అంటే నా సిద్ధాంత గ్రంథం అది. దానికి బొమ్మ వేయాలి అని ఆలోచిస్తుంటే ఆ సంపాదకులు వారు ఆ పత్రికలో పనిచేస్తున్నటువంటి మదన్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళతోటి వేయించాడండి. అది ఈ చిత్రం. అప్పుడే వారికి అభినందనలు అని చెప్పుకున్నాను. బహుశా 19 ఏళ్ళ వయస్సు ఉండొచ్చు అప్పుడు. లక్కాబాయి ఆమె ఒక్కది 1800 ఎకరాల భూమి, ఇప్పుడున్న భూమి 1800 ఎకరాలు ఆమెదండి. అది ఆమె పేరు తలవలేదండి జనం. ఈ మధ్య కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఒక హాస్టల్కు ఆమె పేరు పెట్టారండి, లక్కాబాయి. మహారాష్ట్ర అమ్మగారు కావచ్చు కదా, ఇప్పటికి కూడా గుర్తించలేదు పూర్తి స్థాయిలో. ఇదే తెలియదు, లోకానికి తెలియదు. పాఠం బాగుంది కానీ పిల్లలకు ఒక్క ముక్క అర్థం కాలేదన్న. ఇది గుర్తుపెట్టుకోవాలండి, ప్రతి అధ్యాపకుడు గుర్తుపెట్టుకోవాలి, ఉపన్యాసకుడు గుర్తుపెట్టుకోవాలి. అంటే అయితే అమ్మ నేను ఏమన్నా తప్పు చెప్పినా అమ్మ అంటే, నువ్వు చెప్పిన పాఠం అంతా వాళ్ళ తలల మీదంగా పోయింది. నువ్వు పాఠం పిల్లలకు చెప్పలేదు, నాకు చెప్పినావు. నాకు ఇంత పాండిత్యం ఉందని నా ముందు నువ్వు ఫోజు కొట్టినావు. ఇదే మాట ఉందండి. అమ్మగారు పెద్ద మనిషి, నాకింత పాండిత్యం ఉందని. అంటే నేను కిందికి దిగి చెప్పాలమ్మా అన్న. కిందికి దిగి చెప్పడం కాదు, ఆ పిల్లల్ని నీ మీదికి లాక్కొని చెప్పుకోండి. రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించలేదు, మరి ఎవరు అపహరింపబడ్డది అని అంటే, కూతులు పుట్టింది ఎందుకురా, కొమ్మలు విరిచేటందుకురా, కొమ్మలు విరిచేది ఎందుకురా, వారధి కట్టేటందుకురా, వారధి కట్టేది ఎందుకురా, లంకకు పోయేటందుకురా, లంకకు పోయేది ఎందుకురా, రావణు కొట్టేటందుకురా, రావణు కొట్టేది ఎందుకురా, సీతను తెచ్చేటందుకురా, సీతను తెచ్చేది ఎందుకురా, రాములకిచ్చేటందుకురా, రాములకిచ్చేది ఎందుకురా, మనలను ఏలేటందుకురా. చూడండి, మొత్తం రామాయణం వచ్చేసింది. అవును. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో దిట్ట అయిన, ధార్మిక రంగంలో ప్రముఖుడైన, ఉపన్యాస కేసరి అయిన కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ముందున్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి అంజయ్ గారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నైజాం ప్రాంతానికి రాలేదు. ఇప్పటికీ ఆ వివాదం కొనసాగుతున్నది. సెప్టెంబర్ 17th చేయాలి అని, అది అక్కడే ఆగిపోతున్నది. ప్రతి పార్టీ, రాజకీయ పార్టీ దాన్ని ఒక వస్తువుగా వాడుకుంటుంది తప్ప దాన్ని ఇది చేయట్లేదు. ఏ పార్టీ అనేది మనకు సంబంధం లేదు, ఏ పార్టీ అయినా. దీని విషయంలో మీరు ఏం చెప్తారు? నియంత నిజాం నిజరూపం అని ఒక పుస్తకం, హైదరాబాదులో రజాకర్ల దురంతాలు అని రెండో పుస్తకం, హైదరాబాదులో జాతీయోద్యమం అని మూడో పుస్తకం. ఒక్కొక్కటి 60 పేజీలండి. ఈ 3 పుస్తకాలు 4-5 సార్లు అచ్చయినాయి, నేను రాసినవి. సమయం సందర్భం ఏమిటి అంటే, ఈ విషయం తెలవాలి అందరికీ అనే ఉద్దేశంతో 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం వచ్చింది. దేశంలో 566 సంస్థానాలు ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలో బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ పెట్టిన పుండు ఏమిటి అంటే, ఈ దేశంలో ఉన్న సంస్థానాధిపతులు వాళ్ళ ఇష్టం, పాకిస్తాన్లో ఉన్న కలవచ్చు, భారత్లో ఉన్న కలవచ్చు, లేదా స్వతంత్రంగా ఉండొచ్చు అన్నాడండి. అనేవరకల్లా
ఈ స్వతంత్రంగా ఉండొచ్చు, మా భోగభాగ్యాలు మేమే అనుభవించవచ్చు అని ఆశ పుట్టినటువంటి వాళ్ళల్లో ఒక ఈ 566లో ఒక నలుగురు ఉన్నారు. అందులో ఈ నిజాం రాజు ఒకరు. జమ్మూ కాశ్మీరు, నిజాము, తర్వాత మరో 2 ఆ విధంగా వ్యవహరించాయండి. ఆనాటి హోంమంత్రి అనండి, ఉప ప్రధాని అనుకోండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ప్రజ్ఞా పాఠవం వల్లనే ఆ 2 జోధ్పూరు అవి 2 కలిసిపోయాయి. ఏ యుద్ధం లేకుండా కేవలము మాట మంత్రితోటి ఒకటి కలిసింది. తర్వాత సైన్యం వస్తుంది మీరు ఇట్లా అనుకుంటే అని అంటే రెండోది కలిసింది. కానీ నిజాం మాత్రం తాను స్వతంత్ర ఉస్మానిస్తానని ప్రకటించేశాడండి. 2 సార్లు 3 సార్లు ప్రకటించేసేసాడు. నేను స్వతంత్ర ఉస్మానిస్తానుగా ప్రకటిస్తున్నాను అని అనేసినాడు. సరే, జమ్మూ కాశ్మీర్ విషయం వేరు. ఇక్కడ మనము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆ పరిస్థితులలో అప్పటికే దేశమంతటా అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం, మరాఠవాడ ప్రాంతం, కర్ణాటక ప్రాంతం వీళ్ళందరూ కూడా మాకు స్వాతంత్ర్యం కావాలని కోరుతూ ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ పనిచేస్తున్నది, తర్వాత కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తున్నది, ఆర్య సమాజం పనిచేస్తున్నది, ఇంకా రకరకాల సంస్థలు పనిచేస్తున్నాయి. ఇలా పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఈ సంస్థలు తాము ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఈ నిజాంకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం చేసేటటువంటి వాళ్ళను జైళ్ళల్లో పెడుతున్నారు. భాషాపరంగా కూడా తెలంగి భేడంగి అని ప్రచారం చేయడం, తెలుగు కూడా ఒక భాషన, అది పనికిమాలిన భాష అనే ప్రచారం జరిగింది. అప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళు తెలుగు భాష గొప్పతనాన్ని గురించి వాళ్ళు చెప్పినటువంటి గొప్ప విషయాలు ఉన్నాయి. పరిపూర్ణ పావనాంబస్తరంగోద్వేగ గౌతమీ గంభీర గమనమునకు అని అంత గొప్ప భాషనాది అని చెప్పినటువంటివి ఉన్నాయి. ఈ సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి పరిణామం మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది ఏమిటి అని అంటే అత్యాచారాలు పెచ్చరిల్లిపోయాయి, విపరీతంగా జరిగాయి. ఒక ఊరిలో 22 మందిని నడిబజారులో మానభంగం చేశారు. బతుకమ్మలను అవమానపరిచారు, వాళ్ళను బట్టలు లేకుండా చేసి బతుకమ్మలు ఆడించారు. బైరాన్పల్లిలో, ఎర్రుపాలెంలో, మిగతా కొన్ని చోట్ల అక్కడ చంపడం అనేది జరిగింది. ఇటు మహబూబ్నగర్ జిల్లా, ఇటు నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా చాలా చోట్ల కూడా ఈ అత్యాచారాలు పెచ్చుమీరాయి. బైరాన్పల్లిలో అయితే ఒకే రోజు 121 మందిని చంపేశారండి. అది జరిగింది. వేసి అంతా ఒకే చోట బావిలో వేశారు. ఇప్పుడు అక్కడ బురుదు మనకు కనిపిస్తుంది బైరాన్పల్లిలో. కాబట్టి ఇక లాభం లేదని పటేల్ ఎప్పుడైతే నెహ్రూ గారితో మాట్లాడాడో, నెహ్రూ గారు తాత్సారం చేస్తూ వచ్చారు, కానీ పటేల్ సైన్యాన్ని పంపించేశాడు. దాన్ని పోలీస్ యాక్షన్ అని అన్నారు, ఆపరేషన్ అనే పేరుతోటి పిలిచారు. మొత్తం మీద సైనిక చర్య అనేటటువంటిది మాట అనుకున్నారు, కానీ పోలీస్ చర్య కిందని తర్వాతగా దాని పరిణామం చెందింపజేశారు. మొత్తం మీద ఎట్లయితేనేమిటి 1948 సెప్టెంబరు 13, 14, 15, 16, 17 ఈ 5 రోజుల్లో సైన్యం 17వ తేదీ వరకు వచ్చేసింది. మొత్తము హైదరాబాద్ చుట్టుముట్టింది. దాంతో అప్పుడు ఇక్కడ కేఎం మున్షి రాజప్రతినిధిగా ఉన్నాడు. అతను నిజాంతో మాట్లాడాడు. నీవు సంపాదించిన ఆస్తి కానీ ఏదీ మిగలదు అనేటటువంటిది అన్న తర్వాత అతను సరెండర్ కావడానికి ఒప్పుకున్నాడు. ఆ విధంగా ఆ రోజు 17వ తేదీ అంటే సెప్టెంబర్ 17వ తేదీ ఆకాశవాణిలో మాట్లాడి ప్రకటించేసి నేను విలీనం చేస్తున్నా అన్నాడు. అయితే విలీనం అని కొందరు, విముక్తి అని కొందరు, విమోచనం అని కొందరు అంటున్నారు. ఏదైనా మనకు స్వాతంత్ర్యం కాబట్టి హైదరాబాద్ స్వాతంత్ర దినం అనేటటువంటి విధంగా కూడా పిలుచుకోవచ్చండి. ఎందుకంటే ఆ విలీనము, విముక్తి, విమోచనము అనేటటువంటి ఈ 3 మాటలు ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కానీ మనకు స్వాతంత్ర్యం రాలేదు కదా, కాబట్టి స్వాతంత్ర దినమే అందాం, పోయిందేమన్నది. అంటే ఏ జాతీయోద్యమం కారణంగా వచ్చింది ఏమిటి అనేటటువంటిది కూడా ఆలోచించినట్టయితే, చాళుక్యరాజుల శాసనాంగమ్ములు భూగర్భమున ఇంకిపోవుచుండే, జీర్ణావశిష్టములు జినదేవళమ్ములు పూర్వ వైభవము కోల్పోవుచుండే, ప్రాచీన సత్కావ్యపటలంబులాంధ్రుల ఇండ్లలోపలాంతరించుచుండే, పూర్వ చరిత్రాంశముల ఉద్ధరింపగా దేశీయులెవరు యత్నింపరైరి, మాతృభాషాభిమాన సంపన్నులైన నాయకులు మార్గదర్శులై నడవరైరి, యువకమణులార మీరింక ఊరకున్నా రాదు కీర్తింత నైజాము రాష్ట్రమునకు. కాబట్టి యువశక్తి లేండి, నిలబడండి, సాధించండి, స్వాతంత్రాన్ని సాధించండి అని ఈ విధంగా
పద్యాలు రాసి ప్రబోధ చేసినటువంటి సంఘటనలు మనకు కనిపిస్తాయి. నేను ఒక విషయం చెప్తానండి. చెరివిరాల బాగయ్య అనేటటువంటి ఒక యక్షగాన కళాకారుడు, యక్షగాన కర్త, శతాధిక యక్షగానాలు రాసినటువంటి ఆయన తన ఒకటి రెండు యక్షగానాలలో ఈ విషయాన్ని కొంత స్పృశించాడు. ఎలాగా అని అంటే, ఆ సమయంలో యక్షగానాల ద్వారా ఈ పౌరాణిక అంశాల్ని బాగా ప్రచారం చేయడంలో ఆయన యక్షగానాలు బాగా సిద్ధాస్తుడు అనొచ్చు, ఆయన ప్రత్యేకత అది. అయితే ఒక దాంట్లో ఏముంది, ఎందుకంటే బాగయ్య గారి జీవిత చరిత్ర రాశాను నేను, చెరియాల బాగయ్య గారి జీవిత చరిత్ర రాశాను. అది తెలుగు అకాడమీ వాళ్ళు వేశారు తెలుగు మహాసభలు జరిగినప్పుడు. అంటే సేకరణ చేసి వేసిందండి. ఆయన ఎక్కడైనా యక్షగానం వీడు వేయించేవారు. వేయిస్తే వచ్చి అక్కడ యహా ఉజాల హాయ్ క్యా హో రహా హాయ్ అని అడిగేవాడంట ఎవరు, నిజాం భట్టుడు. అంటే హమ్ భాగవతం కెల్ రహే సాబ్ అనేవాడు. కోన్సా భాగవతం కెల్ రహే బే అనేవాడు. ఇలా ఉండేదంట భాష. అంటే వాళ్ళు భారతం భాగవతం ఆడుతున్నామంటే బంద్ కరో బేటా అనేవాళ్ళంట. అలా కాకుండా ఈ కామమ్మాక యక్షగానం కెల్ రహే సాబ్, సన్యాసమ్మాక యక్షగానం కెల్ రహే సాబ్, వీరబ్రహ్మన్ సాబ్కా యక్షగానం కెల్ రహే సాబ్ అంటే అచ్చా కేలో బేటా కేళ్ళే అనేవాళ్ళు. ఎందుకంటే కామమ్మ, సన్యాసమ్మ, వీరబ్రహ్మం అంతా శాంతి శాంతి అన్నారు కదా, వైరాగ్యము శాంతి భక్తి కదా. అందుకొరకు అధర్మం చేసిన వాడిని ఎదిరించమని భారతం చెప్తుంది, ధర్మం నిలబెట్టమంటుంది. రామాయణం అదే అంటుంది, భాగవతం అదే చెప్తుంది, దశావతారాలన్నీ కూడా అంతే. కాబట్టి ఎవరు అన్యాయం, అధర్మం, అక్రమం, అవినీతి ఎవరు చేస్తారో వాళ్ళకు శిక్ష పడాల్సింది తప్పకుండా, ఏ విధంగానైనా శిక్ష పడాల్సిందే అని చెప్పేటటువంటి గ్రంథాలు ఇవి. కాబట్టి అవి ఆడుతున్నామంటే బాస్ బేటా బంద్ కరో అనేవారు. ఇది ఆయన రాశాడు. అందుకొరకు ఆయన రాసిన దాన్ని బేస్ చేసుకొని మేము సన్యాసమ్మ యక్షగానంకి వెళ్ళరా అనేవాళ్ళంట, అచ్చా కేలో బేటా అనేవాళ్ళంట. ఈ విధంగా జనజీవితంలోకి ఈ పౌరాణిక సంస్కృతిని లేదా వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయడానికి ఆనాడు ఈ వీధి భాగవతాలు, అవే యక్షగానాలు బాగా పనిచేశాయనే మనం చెప్పాలి. అందుకే ఆయన తెలంగాణ యక్షగాన పితామహుడు అనేసినామండి వారిని, చెరియాల బాగయ్య గారిని. అట్లాగా అప్పుడు రజాకార్ల వ్యవస్థ ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేసింది. అవునండి. జనాల్ని చంపింది, రకరకాలుగా హింసించింది. ఇదంతా ఇది ఒక వైపు ఉంటే, దాన్ని నైజాం కంటగట్టినా, నైజాము చేయించిండా చేయించలేదా అవన్నీ రకరకాల విమర్శలు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ నైజామును కీర్తించే దశ కూడా కొంత తర్వాతి కాలంలో వచ్చింది. దాన్ని ఏమనాలి, మనం ఎలా స్వీకరించాలి? ఇప్పుడు ఆనాడు నిజాం దిగిపోయినాడే కానీ రాజ్యాధికారం పోయి ప్రజాప్రభుత్వం వచ్చింది అని అనుకున్నా కానీ అతని హక్కులు పరిరక్షించబడ్డాయి. ప్రభుత్వం ఎందుకు అలా చేసింది అనేటటువంటి తెలియదు. అలా తనకు సరే భూమి ఇదంతా కూడా ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం చేతి కిందికి రాను రావచ్చు చట్టాల వల్ల. కానీ ఆ విధంగా వాళ్ళ ఆధిపత్యం ఇంకా చలామణి అయింది. అలా చలామణి అవుతున్నటువంటి ఆధిపత్యం తగ్గడానికి చాలా కాలం పట్టింది. అంటే ప్రజాప్రభుత్వం ఎన్నుకోబడడం, అంటే ఎమ్మెల్యేలు వీళ్ళు ఎన్నుకోబడడం, కాంగ్రెస్ మొదలైనటువంటి పార్టీలు అధికారంలోకి రావడం, తర్వాత నిజాం పరిస్థితి తగ్గినా కానీ ఈ ఓటు రాజకీయాలు కొన్ని పనిచేశాయి. ఎందుకొరకు అని అంటే, నిజాంకు అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు సాలిడ్గా ఒక్కరికే ఓటేస్తారు కాబట్టి అనేటువంటి ఉద్దేశంతో నిజాంను ప్రశంసించేటటువంటి ఒక వర్గం తయారైంది. సరే, దాన్ని మనం ఎవరు ఏమిటి అనేది అవసరం లేదు. అంటే కేవలం ఓటు కొరకు మాత్రము అలాగా ఆలోచించేసి చరిత్రను కప్పిపుచ్చేసేసి నిజాం అంతా మంచి చేశాడని చెప్పడం అనేటువంటి జరిగింది. ఏది మంచి చేసినా ఆయన ఉస్మానియా యూనివర్సిటీ కట్టారండి. అది నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం పేరు, ఆయన పేరిట యూనివర్సిటీ ఉన్నది. కానీ ఆనాడు ఉన్నటువంటి సంస్థాన జాగీర్దారి ఆ అమ్మగారి పేరు లక్కాబాయ్. ఆమె ఒక్కది 1800 ఎకరాల భూమి, ఇప్పుడున్న భూమి 1800 ఎకరాలు ఆమెదండి. అది ఆమె పేరు తలవలేదండి జనం. ఈ మధ్య కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఒక హాస్టల్కు ఆమె పేరు పెట్టారండి, లక్కాబాయ్.
మహారాష్ట్ర అమ్మగారు కావచ్చు కదా, కానీ ఇప్పటికి కూడా గుర్తించలేదు పూర్తి స్థాయిలో. ఇదే తెలియదు, లోకానికి తెలియదు. అదే కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ ఆమెకు ఒక లైబ్రరీకి ఒక పేరు పెట్టాల్సింది. 1800 ఎకరాల భూమి అంటే మామూలు మాట కాదు కదండి. మొత్తం 2200 ఎకరాల భూమి అది. కాబట్టి ఆ విధంగా ఆ కాలంలో విద్యా వికాసం కొరకు తప్పించినటువంటి జాగీర్దారులు ఉన్నారు. అంటే అందరూ గొప్పవారని కాదండి, కొందరు అంటే విద్య వికసించాలి, అందరూ ఎదగాలి అని ఆలోచించినటువంటి వాళ్ళు అందరిలో మనం అనేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంత మాత్రం మిగిలింది. లేకుంటే 560లో 66లో 562 మంది ఎలాగ భారత ప్రభుత్వంలో కలవడానికి అంగీకరించారు వాళ్ళు. ఎందుకంటే అంతఃపూర్వం ఉన్నటువంటి పరిపాలనలు మంచివి కాదని వాళ్ళ మనసులోకి వచ్చేసింది కదా. అంతే. అది కాకుండా ప్రపంచమంతా ప్రజాప్రభుత్వాలు వస్తున్నాయి కాబట్టి మేము చేరాలనేటువంటి ఆలోచన వాళ్ళలో వచ్చింది. అలాగే సంస్థానాధీశులలో కూడా సాహిత్యాన్ని పోషించిన వాళ్ళు ఉన్నారు, తర్వాత సంస్కృతిని నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు, గుడి బడి వికాసం కావాలని ఆలోచించిన వాళ్ళు ఉన్నారు, అణచివేసిన దుర్మార్గులు ఉన్నారు, ఇట్లా ఉన్నారు. అదండి. ఈ నిజాం చేతి కింద 14 సంస్థానాలండి, పెద్ద పేరు మోసిన సంస్థానాలు. 514 మంది జాగీర్దారులండి. ఒక నిజామే పెద్ద సంస్థానాధిపతి అయితే అతని కింద 14 సంస్థానాలు, ఆ తర్వాత 514 జాగీర్దారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అతనికి కప్పని చెల్లించేవాళ్ళు. అదండి. వాళ్ళు ఏ రీతిలో పరిపాలించారో అది రకరకాలుగా ఉన్నాయి అవి. అవునండి. చరిత్ర అది సరిగ్గా వెలికి రావాల్సింది, కానీ అలా వెలికి రాకుండా అది పాఠ్యాంశాల్లోకి రాలేదు. ఈ చరిత్ర అంతా కూడా పాఠ్యాంశాల్లోకి రాలేదు, పుస్తకాల్లోకి కూడా పెద్దగా రాలేదు. అంటే హైదరాబాద్లో పోలీస్ చర్య చాలా విషయాలు చెప్పిందండి. వారు రామచంద్రరావు వాళ్ళు రాసింది, దాన్ని బిఎన్ శర్మ గారు తెలుగులో చేశారు. హైదరాబాద్ పోలీస్ చర్య అనేటటువంటి మంచి పుస్తకం వచ్చింది. ఆ తర్వాత కొన్ని పుస్తకాలు వచ్చాయి, కానీ సమగ్ర చరిత్ర మాత్రం రాలేదండి. రాలేదు. ఇప్పటికి కూడా ఏం ప్రయత్నాలు జరగట్లేదు. జరగాల్సిన అవసరం ఉంది. మీరు ఆచార్య పదవి పొందడానికి కొంత స్ట్రగుల్ చేశారని తెలిసింది. ఏంటి అది? ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి వస్తామని అనుకోలేదండి. ఎందుకంటే నేను మొట్టమొదటి ఉద్యోగంలోకి చేరినటువంటి 1967 జూన్ 11వ తేదీన మొట్టమొదలు నేను తెలుగు అధ్యాపకుడిగా ఉద్యోగంలో చేరానండి. అలా చేరినటువంటి ఆ రోజున నా జీతం ₹98.25 నెల జీతం. అక్కడి నుంచి మెల్లగా నేను కామారెడ్డి డిగ్రీ కాలేజీలోకి వచ్చేసిన తర్వాత 1985 మార్చి 19వ తేదీన నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరాను. కానీ 84వ సంవత్సరం నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం 2 పర్యాయాలు ప్రకటనలు వేసింది ఉద్యోగాల కొరకు. ఈ రెండింటికి కూడా నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. ఒకటేమో ఖాళీ అయినటువంటి పోస్టు, మరొకటేమో కొత్తగా శాంక్షన్ అయినటువంటి పోస్టు. కొత్తగా శాంక్షన్ అయినటువంటి పోస్టు జానపద విజ్ఞానంలో పిహెచ్డి చేసిన వాళ్ళకని ఉందండి, జానపద సాహిత్యంలో పిహెచ్డి. ఈ రెండింటికి పెట్టాను, రెండింటిని ఫేస్ చేశాను నేను. అయితే ఈ రెండింటికి నేను సెలెక్ట్ కాకుండా రెండవ దాంట్లో అదనంగా పేరు చేర్చబడ్డది. అంటే ఫస్ట్ నేమ్ ఎవరైతే పెట్టారో వాళ్ళు జాయిన్ కాకపోతే నాకు పోస్ట్ వస్తుంది. దాంతో ఈ ఫస్ట్ నేమ్ పెట్టేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను దీనికి అప్లికేషన్ పెట్టలేదని, ఖాళీ అయిన పోస్టుకు అప్లికేషన్ పెడితే దానిని ఇటువైపు మళ్లించారని ఇది నాకు తెలిసిందండి. దాంతో నేను యూనివర్సిటీ మీద కేసు వేశానండి. అప్పుడు ఆ కేసు ఒక 8 నెలలు నడిచిందండి. 8 నెలల తర్వాత ఇది నిరూపణ జరిగింది, నాకు యూనివర్సిటీ పోస్ట్ ఆ విధంగా వచ్చింది. కానీ యూనివర్సిటీ అప్పుడు నాకు ఇవ్వలేదండి. ఇవ్వకపోయేసరికి నేను డివిజన్ బెంచ్కి వెళ్ళానండి. డివిజన్ బెంచ్ కూడా నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా కానీ నాకు ఆర్డర్ ఇవ్వలేదు. దాంతో వీసీ గారి మీద, రెక్టార్ గారి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వేశామండి. దాంతో అప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వేసిన మర్నాడు నాకు ఆర్డర్ చేతికి వచ్చిందండి. అట్లాగా ఉస్మానియా యూనివర్సిటీలో నేను జాయిన్ కావడం అనేది జరిగింది. న్యాయదేవత ఇచ్చినటువంటి తీర్పు వల్ల నేను వచ్చానండి. అట్లాగా అంటే యూనివర్సిటీ ఆలోచన ఏమిటి, అక్కడ ఒక పోస్టుకు పెట్టినటువంటి వ్యక్తిని ఇంకొక పోస్టుకు మళ్లించడం అనేటటువంటిది. అయితే ఆ అభ్యర్థి చేత నేను దానికి అప్లికేషన్ పెట్టాను, దానిని దీనికి పరిగణించండి అని ఒక తెల్ల కాగితం మీద ఒక అప్లికేషన్ కూడా
పెట్టించి దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారండి. ఆ, కోర్టు అంగీకరించలేదు అది. దాని తర్వాత ఇది చేర్చబడ్డది, ఇది కావాలని చేశారు అని కోర్టు యూనివర్సిటీకి మొట్టికాయలు వేసిందండి. ఆ విధంగా ఆ న్యాయదేవత ఇచ్చినటువంటి ఉద్యోగం వల్ల నేను యూనివర్సిటీలో 1985 మార్చి 19వ తేదీ నుంచి 2006 ఆగస్టు వరకు అలా పనిచేసేటువంటి అవకాశం చిక్కిందండి ఇది. మీరు మొదటి నుంచి జాతీయ సాహిత్య పరిషత్ వివిధ దశల్లో పనిచేశారు. రాష్ట్ర అధ్యక్షునిగా, తర్వాత అఖిల భారత పరిషత్ అధ్యక్షునిగా పనిచేశారు. ఈ అనుభవాల్లో రాష్ట్ర స్థాయి అనుభవాలు ఏంటి, జాతీయ స్థాయి అనుభవాలు ఏంటి? జాతీయ స్థాయిలోనేమో కోవిడ్ కాలంలో పనిచేశానండి. అయితే జాతీయ స్థాయిలో అందరూ అంటే కేరళ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ముఖ్యంగా రాజస్థాన్ బలంగా ఉంటుందండి. తర్వాత హిందీ బెల్ట్ నుంచి వీళ్ళందరూ కూడా రాజస్థాన్ కోటాలో, ఆ తర్వాత నాగపూర్లో ఒకసారి, పుదుచ్చేరిలో ఒకసారి, ఆ తర్వాత ఢిల్లీలో ఒకసారి సమావేశాలకు మాత్రమే వెళ్ళానండి నేను ఈ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. వాళ్ళు హిందీలో మాట్లాడాలి అక్కడ. కాబట్టి హిందీలో నేను రాసుకొని పేపర్ చదివేటటువంటి వాడిని, వాళ్ళు ఏ టాపిక్ అనేటటువంటిది. కాబట్టి ఒక మనం శక్తితో నిలబడాలి, ధైర్యంతో ఉండాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి. ఇప్పటికీ కూడా దీని మీద దాడులు జరిగేటటువంటి అవకాశం ఉంది. అందుకొరకు సాహిత్యకారులుగా మనము జాతీయవాదంతో ముందుకు సాగాలి అనేటటువంటిది. ఇప్పుడు ఏమీ లేదండి, రాయప్రోలు వారి ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఏ బరేమనినా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము అనేటటువంటి పద్ధతి. చచ్చిన జాతి కాదు మరి చావదు 1000 యుగాలకైనా, వెన్నిచ్చిన జాతి కాదు పరువెత్తు విరోధిని పిలిచి కౌగిటన్ గుర్చిన జాతిరా ఇది. మరుత్తరు శాఖలతోడ హాయిగా అచ్చనకాయలాడుకొనిరా మన కీర్తి లతామ తల్లికల్. ఒక్కసారి కరుణశ్రీ గారి పద్యం అండి ఇది. దేవుడన మాతృదేశమా, దేవతలన ప్రజలు, యజ్ఞ దీక్షయనంగా సేవావ్రత నిష్టయ, ఇవి జీవన సూత్రములుగా ప్రసిద్ధింగనమా. ఇది దాదాపుగా మంత్ర సదృశంగాను లేదా ప్రార్థనా సదృశమైనటువంటి పద్యం అండి, తుమ్మల సీతారామమూర్తి గారిది ఇది. కాబట్టి ఇలాంటివి చెప్తూ ఉంటాం. శ్రీచక్రాంకిత విశ్వ దివ్య నగరీ సింహాసనాధ్యాసిని అంకే లాలిత రామకృష్ణ చరితాం బౌద్ధైర్జినైర్మండితాం ఆచార్య ప్రవరైశ్చ నానకదయానందాదిభిర్నందితాం వందే భారతమాతరం సురవరాం వాత్సల్య పూర్ణాం ధరాం. ఇప్పుడు ఈ శ్లోకంలో చూడండి, ఆచార్యత్రయం ఆదిశంకర, రామానుజ, మధ్వాచార్య. నానక్ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే దయానందాది ఈ ఆధునిక కాలంలో వీళ్ళందరూ ఏ విధంగా తల్లికి దండం పెట్టుకున్నారో వాళ్ళ భావాలతోటి ఈ తల్లి వికసించాలి అని మనం కోరుకోవాలి అన్నటువంటి ఇవన్నీ కూడా ప్రార్థనగా మేము భావిస్తామండి. మరొక పద్యం చాలా గొప్పగా ప్రచారం చేసే ఒక పద్యం ఉంది ప్రార్థనా పద్యంగా. అది ఇది నా దేశము వీరు సోదరులు నాకిందే ఇహంబున్ పరంబున్, ఇది నా ఆశలు అల్లుకొన్నదివి ఇందే పుట్టి జీవించి చెందుదు చిత్సంగతి, ఈ ధరారజములో దొర్లాడి ఈ గాలులను హృదయాశావధి నిలిపి ఈ జనని నర్చింతున్ పరాదేవిగా. బండారు సదాశివరావు గారి పద్యం అండి ఇది. పృథ్వీ సూక్తం అని వారొక కావ్యం రాశారు, ఖండకావ్యం. అందులో ఉన్న పద్యం ఏం లేదు, ఈ భూమే మా అమ్మ, దీని కొరకే నా జీవితం అనేటటువంటి ఈ భావన కలిగినటువంటి దీన్ని ప్రార్థనా పద్యంగా మేము అక్కడక్కడ ఈ జాతీయ సాహిత్య పరిషత్ దాంట్లో చెప్తూ ఉంటామండి. అయితే ఒకటి, జాతీయ సాహిత్య పరిషత్ కార్యక్రమం శాఖలు ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. సిద్దిపేట, కరీంనగర్, హైదరాబాదు చాలా చోట్ల ఉన్నాయి. దాదాపుగా 40 పైచలకు శాఖలు ఉన్నాయి. ఎక్కడికక్కడ స్వతంత్రంగా దేనికది పనిచేయాలి. ఆ తర్వాత వాళ్ళు పుస్తకాలు అచ్చు వేస్తే ఆవిష్కరణలు చేసుకోవాలి, కవి సమ్మేళనాలు పెట్టాలి. 15 ఆగస్టు, 26 జనవరి, ఇంకేదైనా జాతీయ ఉత్సవాలలో ఈ విధమైనటువంటి భావజాలాన్ని జనజీవితంలోకి తీసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేసేదండి. అంతే, సాహిత్యపరంగా చేస్తున్నటువంటి ప్రచారం అనుకోండి, సేవ అనుకోండి, నిష్ఠతో చేస్తున్నటువంటివి అనుకోండి. అట్లా జాతీయ సాహిత్య పరిషత్తులో వివిధ స్థాయిల్లో మీరు పనిచేశారు. అధ్యక్షునిగా వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు జరిగాయా? వ్యక్తి నిర్మాణం అనేది ప్రధానం అండి. అవును, దేంట్లో అయినా వ్యక్తి నిర్మాణం వ్యక్తిలో ప్రధానం. వ్యక్తులు ఎక్కడైతే ఒక కార్యకర్త ఉంటాడో సంస్థ సజీవంగా ఉంటుందండి.
కార్యకర్త లేకపోతే సంస్థ పేరుకే ఉంటుందండి. అంతే. కాబట్టి బాగా సజీవంగా ఉన్నటువంటి శాఖలు కనిపిస్తాయి. ఒక కార్యక్రమం చేసి నిద్రపోతున్నటువంటి శాఖలు కనిపిస్తాయండి. ఈ 2 రకాలుగా ఉంటాయండి. యాక్టివ్‌గా పనిచేసే వాళ్ళు ఉంటే అన్నీ నడుస్తాయి. లేకపోతే లేదు. అంతేనండి. అంతేనండి. కమిట్మెంట్ అనేది చాలా ముఖ్యం. అంటే నేను మిగతా సమయాన్ని నేను దీని కొరకు తీస్తాను అనేటటువంటిది. అదే. ఉద్యోగంలో అయినా అంతేనండి. ఇదేమో మనం స్వేచ్ఛగా మన మనసులో పెట్టుకున్నటువంటి ఆలోచనలను అనుసరించి ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ. అనేక సాహిత్య సంస్థలు అదేవిధంగా ఉంటాయి. ఏ సాహిత్య సంస్థ అయినా కానీ కార్యకర్త సజీవంగా ఉన్నాడు అంటే సంస్థ సజీవంగా ఉన్నట్టు. కార్యకర్త నిద్రపోతున్నాడు అంటే సంస్థ కూడా నిద్రపోతున్నట్టే. చాలా సంస్థలు ప్రారంభమై కొన్ని సంవత్సరాలకే మూతపడ్డాయి కూడా ఉన్నాయి. ఉంటాయండి. ఇప్పుడు చూడండి ఎన్ని వందల పత్రికలు అవును. పుట్టి పోయినాయండి. నా దగ్గర ఒక అమ్మాయి తెలుగులో భక్తి పత్రికలు అనే దాని మీద పిహెచ్డి చేసిందండి. ఆ! నేను ఆశ్చర్యపోయానండి. ఇన్ని పత్రికలు ఎన్ని ఉన్నాయా? పత్రికలని. ఒక శీసమాలికలో 110 పాదాల శీసమాలిక. ఆ అమ్మాయి సునీత, డాక్టర్ భేరి సునీత అని 5 ఎంఏలు చేసినటువంటి అమ్మాయి అండి. ఆ! తెలుగు ఎంఏ, సంస్కృతం ఎంఏ, పొలిటికల్ సైన్స్ ఎంఏ, ఎకనామిక్స్ ఎంఏ, జ్యోతిషం ఎంఏ ఇన్ని చేసేసి పిహెచ్డి తెలుగులో భక్తి పత్రికలు అవి చేసిద్దండి. మీరు అడిగారు చూడండి, చాలా మంచి వర్క్ అది. ఒక్క సీస పద్యంలో 90 పత్రికల పేర్లు వచ్చాయండి. అంటే అంత ఎక్కడ గ్రంథాలయంలో దొరికినటువంటి పాత పేపర్లలో ఉన్న సీసమాలిక రాసుకొచ్చింది. అంటే ఇలా వచ్చినటువంటి పత్రిక ఇన్నాళ్ళు నడిచింది, ఆగిపోయింది. అదేవిధంగా సంస్థ కూడా అదే పత్రిక ఆగాలని మనం కోరుకోము. కానీ పత్రిక పరిస్థితి ఏంటంటే, నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి పత్రికను స్థాపించాడు. ఆయనది తర్వాత అల్లుడు ఆ పత్రికను స్వీకరించాడు, నడుపుతున్నాడు. ఏదో సందర్భం వచ్చి ముచ్చట వచ్చేసి ఆ పెద్ద మనిషి పత్రికనిచ్చాడు, పుత్రికనిచ్చాడు. 2 ఖర్చు పెట్టేటివి. ఇవి ఎట్లా నిలుపుకోవాలో ఏమో అనేటటువంటి నవ్వుతూ చెప్పుకున్నామండి. కానీ నిలుపుకున్నారు, నడుస్తుంది అనుకున్నాం. కాబట్టి ఇంతేనండి, సంస్థల విషయం కూడా అంతే. కాబట్టి సంస్థలో ఆ నిష్ట ఉండి, ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ధ్యేయనిష్ట అంటామండి. అంటే ఆ సిద్ధాంతానికి కమిట్ అయ్యి ఉన్నటువంటి వ్యక్తి అయ్యి ఉండి సమయం తీయాలి అంతే. సమయం తీయడం ఎక్కడైనా కానీ టైం లేదు అనుకొని నేను దీనికి ఎందుకు సమయం తీయాలి అనుకుంటే అంతేనండి. ఇందులో వచ్చేదేం లేదు అని అనుకుంటే కథమే. అంతేనండి. అంతేనండి. మీరు వేలాది సంఖ్యలో ఉపన్యాసాలు ఇచ్చారు వివిధ ప్రాంతాలలో. రాష్ట్రంలో అనొచ్చు, కొన్ని సందర్భాలలో రాష్ట్రం దాటి కూడా ఇచ్చారు. వాటి అనుభవాలేంటి? ఉపన్యాసాలు ఎక్కడైనా కానీ ఒక సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్టు మీద 45 లేదా గంట మాట్లాడాలి. అలాగే ఉంటాయి ఎక్కడైనా కానీ. అయితే ఆ విషయం మీద మనం ప్రిపేర్ కావాలండి. ప్రిపేర్ కాకుండా ఉపన్యాసానికి పోకూడదు. ఎందుకంటే అధ్యాపకునిగా పనిచేసిన కాలంలో, శిక్షణ పొందినటువంటి సందర్భంలో కూడా ఏ రోజు పాఠం ఆ రోజు ఒకసారి చూసుకొని ప్రిపేర్ అయి క్లాస్కు వెళ్ళాలి. అలా కాకుండా నేను గత సంవత్సరం చెప్పిన పాఠమే కదా అనుకుంటే, అంటే గత సంవత్సరం ఉదాహరణలే వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు దేశంలో ఏంటి, పరిస్థితులు ఏంటి, దానికి అనుగుణంగా ఎట్లా మనము ఉండాలి. ఉపన్యాసం కూడా అంతేనండి. దేశకాల పరిస్థితుల్ని దేశము, విశ్వం కూడా అండి. అంటే ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దేశ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మనం ఉన్న చోట ఏ విధంగా ఉన్నాయి. నేను ఒక పల్లెటూరుకు వెళ్ళాలి, ఉపన్యాసానికి వెళ్ళాలి. అంతా పండుగకి సంబంధించినటువంటిది. ఆ ఊరు పేరేంటి, దాని చరిత్ర ఏంటి, దాని పూర్వ నేపథ్యం ఏంటి అనేటటువంటి తప్పకుండా తెలుసుకుంటాండి. వచ్చినటువంటి ఆడియన్స్ ఎవరు అనేటటువంటిది, ఈ ఆడియన్స్ స్థాయి ఏంటిది, వాళ్ళ స్థాయిని బట్టి మన భాష ఉండాలి అంతే తప్ప మనము పాండిత్యాన్ని వలకపోసే విధంగా ఉండకూడదండి. అక్కడ ప్రౌఢమైనటువంటి భాష మనకు ఉండొచ్చు, కానీ దీని కొరకు నాకు ఒక దేవత లాంటి, ఒక మాతృదేవత లాంటి ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆమె, డిఈఓ తర్వాత ఆ పోస్ట్ ఉంటుంది, విద్యాధికారి. నేను కొత్తగా ఉద్యోగంలోకి చేరిన తర్వాత 5వ తరగతిలో పాఠం చెప్తున్నాను.
ఆమె వచ్చిందనే సంగతి తెలియదు. వచ్చిన వెంబడే హఠాత్తుగా నా తరగతి గదిలోకి వచ్చి ఉంది. అయితే వెంబడే హెడ్ మాస్టర్ గారు ప్యూన్తో పంపాడు, పాఠాలు సరిగ్గా చెప్పడం వారు ఏ క్లాస్లోకైనా రావచ్చు అని. లోనికి వచ్చేసే వరకు అమ్మగారు లోనికి వచ్చి దండం పెట్టి కూర్చోమన్నాను. అన్న తర్వాత అప్పటికే నేను బోర్డు మీద పాఠం రాయాలి, పాఠం చెప్పేశానండి. 45 నిమిషాలు పాఠం అయిపోయిన తర్వాత నేను ఆపేశాను. పాఠం బాగుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది అన్నారు. నాకు ఎంత సంతోషం అంటే ఈ భుజాలు కడవ మెడ దాటిపోయినాయి అంటారు, తల దాటిపోయినాయి భుజాలు, అంత ఆనందంతో. పాఠం బాగుంది కానీ పిల్లలకు ఒక్క ముక్క అర్థం కాలేదన్న. ఇది గుర్తుపెట్టుకోవాలండి, ప్రతి అధ్యాపకుడు గుర్తుపెట్టుకోవాలి, ఉపన్యాసకుడు గుర్తుపెట్టుకోవాలి. అంటే అయితే అమ్మ నేను ఏమన్నా తప్పు చెప్పినా అమ్మ అంటే, నువ్వు చెప్పిన పాఠం అంతా వాళ్ళ తలల మీదంగా పోయింది. నువ్వు పాఠం పిల్లలకు చెప్పలేదు, నాకు చెప్పినావు. నాకు ఇంత పాండిత్యం ఉందని నా ముందు నువ్వు ఫోజు కొట్టినావు. ఇదే మాట ఉందండి. అమ్మగారు పెద్ద మనిషి, నాకింత పాండిత్యం ఉందని అంటే నేను కిందికి దిగి చెప్పాలమ్మా అన్న. కిందికి దిగి చెప్పడం కాదు, ఆ పిల్లల్ని నీ మీదికి లాక్కొని చెప్పు అంది. వాళ్ళు నువ్వు ఆడుతూ పాడుతూ పాఠం చెప్తామని మీ హెడ్ మాస్టర్ గారిని అడిగి వచ్చాను నేను. ఇప్పుడు ఎవరెవరు కొత్త వాళ్ళు ఎవరున్నారని అది చెప్పారు, కానీ ఇప్పుడు నేను వచ్చినా అని నేను ఎత్తి మీదకి వచ్చి కూర్చుంది దయ్యం, అందువల్ల నువ్వు ఇవంతా చెప్పావని చెప్పిందండి. నిజంగా ఎదుట ఉన్న వాళ్ళు ఎవరు అనేది గుర్తుపెట్టుకోవాలి, అధ్యాపకుడు కానీ ఉపన్యాసకుడు కానీ వాళ్ళ స్థాయి ఏంటి. నేను అదే విధంగానండి గ్రామీణ జీవితంలోకి వెళ్ళినట్టయితే జానపదుల వాళ్ళ భాషలోకి వెళ్ళిపోయి ఆ ఉదాహరణలు చెప్తూ ఓ పొడుపు కథ, ఓ సామెత, ఆ తర్వాత ఒక జానపద గీతం, ఓ జానపద కథ, ఈ విధంగా చెబుతూ ఆ విషయంలోకి వెళ్ళిపోతానండి. అది ఆ జిల్లాకు సంబంధించిన జానపద గేయమా లేకపోతే ఏదైనా అనువైన ఆ టైంకు మనకి ఏది గుర్తొస్తే అది ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి దగ్గరగా ఉన్నది తీసుకోవడం. ఒక్కోసారి కథ కూడా అదే భాషలో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్లగొండ జిల్లా, ఇవి కామన్గా భాష ఒక రకంగా ఉంటుంది. అదే మళ్ళీ మనము మెదకు, సిద్దిపేట, మన కరీంనగర్ ఇటు వస్తాం చూడండి, ఇక్కడ భాష ఒక రకంగా ఉంటుంది. ఒక రకంగా అంటే పెద్ద తేడాలు ఏముండవండి, క్రియాపదం దగ్గర కొద్ది మార్పు ఉంటుంది అంతే తప్ప అంతా తెలుగంతా ఒకటే, తెలంగాణ తెలుగంతా దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అట్లా ఆ పద్ధతి అనుసరిస్తామండి ఉపన్యాసాలలో. అంటే మాట్లాడే భాష మాత్రం కొంత వేరుగా ఉంటుంది. వేరుగా ఉంటుంది, పదాలు కొత్తగా ఉంటాయి, అర్థమైపోతుంటాయి, ఏం పర్వాలేదు. అట్లా అదండి. మీరు ధార్మిక ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు ఇదే పద్ధతి అనుసరిస్తారా లేదా? ఇదే పద్ధతి అనుసరిస్తాం. ఎందుకంటే ధార్మిక ఉపన్యాసం అయినా కానీ ఉదాహరణలు అవి ఉండొచ్చు కాక, గీతలో ఉదాహరణ ఉండొచ్చు, రామాయణంలో ఉదాహరణ ఉండొచ్చు, ఏదైనా కొటేషన్ ఇచ్చినటువంటి సందర్భంగా ఆ కొటేషన్ ఉంటుంది. కానీ దానికి వివరించి చెప్పేటప్పుడు మాత్రం కోతులు పుట్టింది ఎందుకురా, కొమ్మలు విరిచేటందుకురా, కొమ్మలు విరిచేది ఎందుకురా, వారధి కట్టేటందుకురా, వారధి కట్టేది ఎందుకురా, లంకకు పోయేటందుకురా, లంకకు పోయేది ఎందుకురా, రావణు కొట్టేటందుకురా, రావణు కొట్టేది ఎందుకురా, సీతను తెచ్చేటందుకురా, సీతను తెచ్చేది ఎందుకురా, రాములకిచ్చేటందుకురా, రాములకిచ్చేది ఎందుకురా, మనలను ఏలేటందుకురా. చూడండి, మొత్తం రామాయణం వచ్చేసింది. అవును. అంటే దీన్ని కోలాటం మీద ఉపయోగిస్తారు, దూకుతూ వెళ్ళే చల్తీలో నడుస్తుంది ఇది. అలాగా ఈ మధ్యలో ఈ ఉదాహరణ ఇలాంటిది ఇచ్చినాం అనుకోండి, వెంబడే మనం చెప్తున్నటువంటి అంశానికి దాన్ని ఎట్లా జోడించుకుంటాం అనేది ముఖ్యం. అలా జోడించుకొని ఇలాంటివి ఉపయోగిస్తామండి. అలా సామాజిక అంశాల విషయానికి వచ్చేసరికి భిన్నత్వం ఉంటుంది కదా. సామాజిక అంశాలు అంటే సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరం ఒకే దేశానికి చెందినటువంటి వాళ్ళం, ఎవరి వృత్తి ధర్మాన్ని వాళ్ళు నిర్వహిస్తాం. ఎందుకొరకు ఈ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తామంటే రెక్క ఆడితే బుక్క ఆడుతుంది, బుక్క ఆడితే డొక్క నింతుంది. రెక్క, బుక్క, డొక్క, ఇదేనండి. కాబట్టి ఇది తెలుసుకొని మనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఏ స్థాయి వాళ్ళు ఉన్నారు అనేది దృష్టిలో పెట్టుకుంటాం. ఆ స్థాయికి తగ్గట్టు భాష ఉంటుంది, విషయం ఉంటుంది. కానీ విషయంలో ఉండేటటువంటి సెంటర్ పాయింట్ మాత్రం అదే ఉంటుంది. అది గుడె, బడె, సమాజంలో ఏకత, ఒక్కటి, మనమంతా ఒక్కటి అనేటటువంటి ఒక సమరసతా వాతావరణాన్ని నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తాం. భేదాన్ని ఎక్కడ కూడా సృష్టించమండి. అది అట్లాగా ఒక ఏకతాభావాన్ని, ఏకాత్మ మానవతావాదం అని ఒకటి ఉందండి.
ఇంటిగ్రల్ హ్యూమనిజం అనేటటువంటి పేరిట. కాబట్టి అందరం ఒక్కటే అనేటువంటి భావన. కాళ్ళు, కన్ను, చెవి ఇవన్నీ కూడా దేని పని దానికి చేయాల్సింది. ఎందుకొరకు చేయాలంటే శరీరం నిలబడడానికి చేయాలి. దేశం నిలబడడానికి కూడా ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరి పని వాళ్ళు చేస్తే దేశం సుసంపన్నం అవుతుంది. కాబట్టి ఆ దృష్టితోటి చేయాలి. ఒకరెక్కువ ఒకరు తక్కువ కాదు అనేటటువంటి భావన అండి. అట్లా అంటే మీరు పూర్తిగా ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చారు. అదే భావజాలంతో ఇప్పటికీ కొనసాగుతున్నారు. కొందరు ఒక భావజాలం నుంచి కొన్నాళ్ళు ఉండి ఒకేసారి మార్పు అంటే పర్వర్టెడ్ అనే పదం ఒకటి వచ్చింది అందులో. అట్లాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళు ఏ ప్రయోజనాన్ని ఆశించి వెళ్ళారు అని ఇవాళ మనం చూస్తుంటామండి. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ నువ్వు మారడం అనేది అది కప్పల తక్కడ అనేటటువంటి మాట కానీ, జంపు జిలాని అనే మాట కానీ ఇలాంటివి మనం వింటుంటామండి. అది రాజకీయ ప్రయోజనాలకు సంబంధించింది. అది ఇక్కడ అవసరం లేదు. సిద్ధాంతాల పరంగా ఒకవేళ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారడం అనేది ఉంటే తాను అది బాగుంది అనుకుంటే ఇది శ్రేయస్సు కలిగిస్తుందంటే మారడంలో తప్పులేదండి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మారడం ఇది ఇప్పుడు అవసరం ఉన్నది అంటే ఇప్పుడున్నటువంటి వాతావరణంలో. ఎందుకంటే ప్రపంచ వాతావరణం మారుతుంటుంది, దేశంలో వాతావరణం మారుతుంటుంది. అంటే రాజకీయపరమైన వాతావరణం, సమాజంలో ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తుల నిర్మాణం ఇవాళ అవసరం అని అనుకున్నప్పుడు వాళ్ళు విశ్వసించి మారి దాంట్లో పని చేయడం ఉండొచ్చు, లేదా నలుగురితో పాటు నడవచ్చు. నలుగురితో పాటు నడవడమేనండి. అందుకే భగవద్గీతలో గొప్ప శ్లోకం అండి, తప్పకుండా ఆలోచించాల్సిన శ్లోకం ఇది. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోక తదనువర్తతే అని. దీనికి తెలుగులో ఎట్లా ఉందంటే, శ్రేష్ఠుడే కర్మంబు చేయును ఇతర జనులను చేతురదియే, అతండేది ప్రమాణమనును అందరదియే అనుసరించరు. ఒక ఉత్తముడైనటువంటి వాడు, ఒక పేరు వచ్చినటువంటి వ్యక్తి ఏది ఏ పని చేస్తాడో మిగతా అందరు కూడా అతను చేస్తున్న పనిని చేస్తారు. జయప్రకాష్ నారాయణ రెండో క్రాంతిలాగా వచ్చాడండి. ఎంతమంది అనుసరించారు అప్పుడు గాంధీజీ గారు ముందు నడిచారు, ఎంతమంది నడిచారు. కాబట్టి ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, లోకమాన్య బాలగంగాధర తిలక్ కానీ వీళ్ళందరూ కూడా మన దృష్టిలో శ్రేష్ఠులు. కాబట్టి ఈ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళని మేము అనుసరిస్తాం. అతడు ఏది ప్రమాణం, ఇది ప్రమాణం అంటాడో అందరూ కూడా అదే ప్రమాణం అని అంటారని. ఎంత గొప్ప శ్లోకమో చూడండి. శ్రేష్ఠుడే కర్మంబు చేయును ఇతర జనులను చేతురదియే, అతండేది ప్రమాణమనునో అందరదియే అనుసరించరు. అది అంతేకాకుండా స్వామి వివేకానందులు ఒక మాట చెప్పారండి. అవని చల్లినదెద్దియో అదియ పండు, కారణంబును బట్టియే కార్యముండు, చెడ్డకు మంచికిని కలుగు, దీన్ని తప్పించుకొనునట్టి తిరుగులేదు. ఈ భూమి మీద మనం ఏ రకమైన విత్తనాలు చల్లితే ఆ రకమైనటువంటి మొక్కలే మలుస్తాయి, చెట్లు మలుస్తాయి. అందువల్ల చెడ్డవి చల్లినట్టయితే చెడ్డవే మలుస్తాయి, మంచివి చల్లినట్టయితే మంచివే మలుస్తాయి. కార్యకారణ సంబంధం అనేది తప్పకుండా ఉంటుంది. ఈ కారణాన్ని బట్టి ఈ కార్యం జరుగుతుంది, ఈ కార్యం జరిగింది కాబట్టి ఈ ఫలితం వస్తుంది అనేది సత్య ప్రమాణం అండి. అందుకొరకని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఇవి. పెద్దల శుద్ధులు పెరుగన్నం ముద్దలు అంటారండి. కాబట్టి అలాంటి వాటిని అన్వయించుకుంటూ మనం చేయాల్సిన మంచి పని ఏముందో ఆ మంచి పని చేస్తూ వెళ్ళాలి అని ఆలోచించడం అండి. అంతే, అట్లాగే నడుస్తుంది వ్యవహారం. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్రకారులు అనే విషయం చాలామందికి తెలియదు. తెలుగు పొడుపు కథలు మీరు పుస్తకం వేశారు, దానికి చిత్రం రేవంత్ రెడ్డి గారు వేశారు. అవునండి. నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో వారు ఒక పత్రికలో పనిచేస్తుండేవారు. ఆ పత్రిక సంపాదకులు ఎవరైతే ఉన్నారో గొప్పవారు, వారు నేను తెలుగు పొడుపు కథలు అనే నా సిద్ధాంత గ్రంథం ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారి పర్యవేక్షణలో వేసినటువంటి పుస్తకం అది, వెలువడినటువంటి పుస్తకం అది. అంటే నా సిద్ధాంత గ్రంథం అది. దానికి బొమ్మ వేయాలి అని ఆలోచిస్తుంటే ఆ సంపాదకులు వారు ఆ పత్రికలో పనిచేస్తున్నటువంటి మదన్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళతోటి వేయించాడండి. అది ఈ చిత్రం. అప్పుడే వారికి అభినందనలు అని చెప్పుకున్నాను. బహుశా 19 ఏళ్ల వయస్సు ఉండొచ్చు అప్పుడు. కాబట్టి తెలుగు పొడుపు కథలు అనేటటువంటి చిత్రాన్ని ఈనాటి మన ముఖ్యమంత్రి, ఆనాటి గొప్ప చిత్రకారునిగా పేరున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వేశారు.
నేను దీంట్లో అభినందనలు చెప్పుకున్నానండి. అప్పుడు అచ్చయినటువంటి మొదటి పుస్తకానికి ఇది రెండవసారి అచ్చయిన రూపం అండి ఇది. అదే చిత్రం ఇది. తెలుగు పొడుపు కథలు. అంటే దీంట్లో సూర్యుడు, పొడుపు అంటే సూర్యుడని. ఈ కిరణాలన్నీ కూడా ఈ కథల అన్నట్టు సమాచారం ఇస్తున్నాయి, వెలుతురిస్తున్నాయని అర్థం అండి. అలాగా. ఆ అనుబంధం తర్వాత ఏమైనా కొనసాగిందా? లేదండి. అది ఎడిటర్ గారు వేయించారు. అంతే, కొంత ముఖపరిచయం వరకే అది అట్లాగే ఉండిపోయిందండి. మళ్ళీ ఏం కలవలేదండి. మీరు ప్రధానంగా చాలా రకాల ఉపన్యాసాలు ఇస్తుంటారు. యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? యువత తనను తాను ఇప్పుడు తల్లిదండ్రులు చదివిస్తారండి. వాళ్ళు చదివించినటువంటి సందర్భంగా తమ కుటుంబ నేపథ్యం ఏమిటిది మొదట. అంటే నా తల్లిదండ్రులు ఏం పనిచేశారు, వాళ్ళు ఎంత శక్తివంతులు, ఏ మూలాల్లోంచి వచ్చారు, ఏ మూలాల నుంచి వచ్చారు అనేటటువంటిది అధ్యయనం చేయాల్సిందేనండి. తప్పకుండా చేసి నేను అనుకున్నటువంటిది వాళ్ళు ఏ మూల నుంచి వచ్చినా వాళ్ళు ఏ ఉత్పత్తి చేశారో ఆ ఉత్పత్తి ఈ సమాజానికి అవసరం అనుకుంటే ఆధునిక కాలంలో ఏ సాంకేతిక వైజ్ఞానిక దృష్టితోటి ఉత్పత్తిని ఎట్లా వికసింపజేసుకుంటాం ఒకటి. దీని ద్వారా సమాజానికి సంక్షేమ కార్యక్రమాలకు ఇది ఎట్లా దోహదం చేస్తుంది, ఈ రంగంలో నేను నిలబడగలనా. ఉదాహరణకు నేను వ్యవసాయదారిని కొడుకునండి. వ్యవసాయ రంగంలో నేను నిలబడలేకపోయాను, కారణం ఏదైనా కారిగాక. అదేవిధంగా తమ పూర్వీకులు చేసినటువంటి పనులలో తాము నిలబడలేకపోయినట్టయితే నేను ఇందులో స్కిల్ సంపాదిస్తాను, దీని ద్వారా నేను ఎదుగుతాను అని ఆలోచించాలి. చేస్తూ నేను సంపాదించిన నైపుణ్యము నాకు, నా కుటుంబానికి, నా సమాజానికి, నా దేశానికి ఉపయోగపడాలి. నా దేశ వికాసంలో నాది కూడా ఒక బాధ్యత అనేటటువంటి ఆలోచనతోటి దేశ రక్షణ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే దేశ సౌభాగ్యం అనే సంపద ఈ వికాసంలో నా కాంట్రిబ్యూషన్ ఏంటి, నా యోగదానం ఏంటి అని ఆలోచిస్తూ ముందుకు సాగాలండి. దానివల్ల ఏమవుతుందంటే నేను నా కర్మక్షేత్రంలో ఉన్నాను, ఈ నైపుణ్యం నాకున్నది, ఈ నైపుణ్యంతో నా కర్మక్షేత్రాన్ని నేను వికసింపజేసుకుంటాను అనేటటువంటి ఇట్లాంటి ఆలోచనతో నిలబడేటువంటి అవకాశం ఉంటుందండి. సిద్ధాంత రాద్ధాంతాలు ఇవి అనేక విధాలుగా ఉంటాయి, ఉన్నా కానీ నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనేది మొదట తప్పకుండా యువత పనిచేయాల్సిందండి. పల్లె జానపదాల నుంచి పట్నం, నగరం అన్నీ చూసిన జీవితం వారిది. పొడుపు కథల్లో వారు నిష్ణాతులుగా ప్రజల నుంచి సేకరించారు ఎన్నో రకాలుగా. వారు అందించిన జీవితం, వారు చెప్పిన మాటలు ఎందరికో ఆదర్శప్రాయం. వారు తమ జీవితాన్నే ఆదర్శంగా చెప్పలే, అనుసరించాల్సిన విధానాల గురించి చెప్పారు. వాటిని మనం స్వీకరిద్దాం, కొనసాగిద్దాం, ఆదర్శంగా తీసుకుందాం. కసిరెడ్డి వెంకటరెడ్డి గారి తన పాఠాలని, తన జీవితాన్ని వివరించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. త్వరలో మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాం. రియల్ టాక్ విత్ ఏకే.